నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. మెగాస్టార్ పేరు వినగానే ఉరిమే ఉత్సాహం వస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైన థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటినా అది కేవలం ఒక్క మెగాస్టార్కే సాధ్యం. 4 దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ పై తన మ్యాజిక్ తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ పలకరించారు. సక్సెస్ల మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిలోని వింటేజ్ కామెడీని, పవర్ఫుల్ ఎమోషన్ ని కలగలిపి ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను వెండితెరపై ఆవిష్కరించారు. దీనికి తోడు విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ, నయనతార గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ తోడవటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శివశంకర వరప్రసాద్ గా చిరంజీవి మెప్పించారా? ఈ సంక్రాంతి పందెంలో మెగాస్టార్ విజయం ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే శివశంకర వరప్రసాద్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అత్యంత సమర్థుడైన అధికారి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన భార్యకు దూరంగా ఉంటూ వృత్తికి విరామం ఇచ్చి సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. కట్ చేస్తే దేశానికి ఒక పెద్ద ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రభుత్వం మళ్లీ వరప్రసాద్ సాయం కోరుతుంది. సరిగ్గా అదే సమయంలో అతని ప్రాణమిత్రుడు వెంకటేష్ ఎంట్రీ ఇస్తాడు. అసలు వరప్రసాద్ తన కుటుంబానికి ఎందుకు దూరం అయ్యాడు? ఈ ఆపరేషన్లో వెంకటేష్ పాత్ర ఏంటి? చివరికి తన వృత్తిని, కుటుంబాన్ని వరప్రసాద్ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. సామాజిక స్పృహ, భావోద్వేగాల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం ఒక వ్యక్తి జీవితం ద్వారా సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తూ నిజాయితీకి నిలువెత్తు ప్రతీకగా నిలిచే కథతో ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మెగాస్టార్ అనుభవం, పవర్ఫుల్ డైలాగ్స్, హృదయాన్ని తాకే సన్నివేశాలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. వింటేజ్ చిరు అండ్ కామెడీ మ్యాజిక్. దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నారు. శంకర్ దాదా రోజుల్లోని చిలిపితనం, గ్రేస్ ఈ సినిమాలో మళ్లీ కనిపిస్తుంది. నయనతారతో అలకలు, వారి మధ్య వచ్చే మీసాల పిల్ల పాట, రొమాంటిక్ సన్నివేశాలు కంటికి ఇంపుగా ఉన్నాయి. భార్య కోపాన్ని తగ్గించడానికి వరప్రసాద్ గారు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న స్టెప్పులు చూడాలని ఉంది కాలం నాటి చిరంజీవిని గుర్తు చేస్తాయి. పాటలు వినడానికే కాకుండా చిరు స్టెప్పులతో చూడటానికి కూడా బాగున్నాయి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ చిరంజీవి, వెంకటేష్ల కాంబినేషన్. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకునే ప్రతి సీన్ థియేటర్లో నవ్వుల పువ్వులు పోయిస్తుంది. వెంకీ మార్క్ హావభావాలు, చిరు స్వాగ్ తోడై అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ కీలక సన్నివేశం థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. కేవలం కామెడీనే కాకుండా ఇందులో బలమైన కుటుంబ భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చిరంజీవి నటన ఆకట్టుకుంటుంది. ఒక ఆఫీసర్గా బాధ్యత, తండ్రిగా, భర్తగా ఆవేదనను చిరు తన అనుభవంతో పండించారు. వెంకటేష్ తనదైన F2 స్టైల్లో ఫ్రస్ట్రేషన్తో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి సీరియస్ ఆపరేషన్లో ఫన్నీగా ఇన్వాల్వ్ అయ్యే తీరు బాగుంది. చిరంజీవి తన వింటేజ్ సినిమాల డైలాగులను ప్యారడీగా చెప్తుంటే దానికి వెంకీ ఇచ్చే కౌంటర్లు అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే తన వయసుకు తగ్గ గౌరవప్రదమైన పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. బోరింగ్ లేకుండా సాగే కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకు అతిపెద్ద సర్ప్రైజ్ అండ్ ఎనర్జీ బూస్టర్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్లడానికి కొంచెం సమయం తీసుకోవటం వల్ల అక్కడక్కడ నెమ్మదిగా అనిపిస్తుంది. అక్కడక్కడ రొటీన్ సీన్లు కనిపిస్తాయి. కొన్ని క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి ఒక పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మెగాస్టార్ మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ ఎమోషన్స్ ను పండించడంలో సక్సెస్ అయ్యారు. కుటుంబం మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసేలా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మొత్తం మీద సంక్రాంతి పండుగకు ఈ సినిమా పసందైన విందు.